మీలో ఎంతమంది దేవుడు నా జీవితంలో ఈ కార్యం ఎందుకు చేయట్లేదే? అసలు ఎందుకు దేవుడు ఇంత లేట్ చేశాడు? దేవుడు ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నాడు? అసలు ఈ కార్యం నా జీవితంలో అవుతదా? నేను ఎంతో ప్రేయర్ చేస్తున్నా కదా! నేను దేవుడి కోసం నమ్మకంగా బతుకుతున్నా కదా! కానీ అయినా కూడా నాకెందుకు ఈ కష్టం వచ్చింది? అయినా కూడా దేవుడు నన్ను ఎందుకు ఈ కష్టం నుంచి నన్ను బయటకు తీసుకురావట్లేదు? ఇంకెంత కాలం నేను వెయిట్ చేయాలి అని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా? మార్తా, మరియ, లాజరస్ వీళ్ళ ముగ్గురు యేసుక్రీస్తుకి ఎంతో ఇష్టమైన వాళ్ళు. అయితే లాజర్‌కి హెల్త్ బాగోలేదని, సిక్‌గా ఉన్నాడని యేసుక్రీస్తుకి తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వలేదు. 2 డేస్ అయ్యాక లాజర్ చనిపోయాడని తెలిసాక అప్పుడు స్టార్ట్ అయ్యాడు. కానీ అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? ఈ లాజర్ చనిపోయింది నన్ను మహిమపరచడం కోసమే చెప్పేసి చెప్తాడు. అలా 2 డేస్ తర్వాత లాజర్ దగ్గరికి వెళ్ళి లాజర్ చనిపోతాడనమాట. తను సిక్‌గా ఉన్నాడు కదా, తను చనిపోతాడు. చనిపోయిన లాజర్‌ని తిరిగి లేపాడు. మన జీవితంలో కూడా మనం ఎంతో ఒక అద్భుత కార్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ దేవుడు చేయడానికి లేట్ చేయొచ్చు. చనిపోయిన లాజర్‌ని తిరిగి లేపాడు కదా, మరి చనిపోయిన బాప్తిజం ఇచ్చే యోహాన్ని యేసుక్రీస్తు తిరిగి లేపలేదు. ఎందుకంటే దేవుడికి ఒక్కొక్కరి పైన ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఒకరికి చేసింది ఇంకొకరు చేయాలని లేదు. దేవుడు ఏదైతే ప్లాన్ అనుకుంటాడో, ఏదైతే పర్పస్ అనుకుంటాడో అది మీ జీవితంలో జరుగుతుందా లేదా అంతవరకే మనం ఆలోచించాలి. దేవుడు మన జీవితంలో ఆ కార్యం చేయలేదా? దేవుడా, నీ చిత్తాన్ని జరిగించిన జీవితంలో ఇదే నీ చిత్తమేమో అని చెప్పేసి లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. దేవుడి పైన నమ్మకం పెట్టి, ఫెయిత్ పెట్టి మన లైఫ్ని కొనసాగించాలి. హాయ్ ప్రైజ్ ది లార్డ్, నా పేరు ఆనంద్. ఈరోజు మనము యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియాకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటుపిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఈ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్రా విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి ఆదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండెరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండినెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను.
ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పగా, ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్తా ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియతో కూడా నుండిన ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్నెక్కడ నుంచితిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగు ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు ఏ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిననెను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనం ఆయనను ఇలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొన్నరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగు చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రాయిమును ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదుకుచు దేవాలయంలో నిలబడి, మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనాను తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియచేయవలెనని ఆజ్ఞాపించి ఉండెరి. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.